हल्का असम्बली कड़पा से कांग्रेस की जानिब से एमएलए उम्मीदवार जनाब नज़ीर अहमद हैं। उन्होंने अपनी इंतखाबी मुहिम का आगाज़ किसी कदर ताख़ीर से किया, लेकिन उन्हें उम्मीद है कि चूँकि कांग्रेस एक मुल्क गिर जमात है और राहुल गांधी की शख्सियत और मकबूलियत उनकी पार्टी के साथ है, उन्हें अपनी पार्टी के मिजाज और मकासद के बारे में लोगों को ज़्यादा बताने की ज़रूरत नहीं है। उन्होंने मज़ीद कहा कि वो मैनिफेस्टो में लंबे चौड़े वादे नहीं कर रहे हैं, बल्कि उनकी तवज्जो सिर्फ दो ही पहलुओं पर रहेगी, एक साफ पीने के पानी की सरबराही और दूसरे सेहत आम्मा। साफ पीने का पानी एक संगीन मसला है, उसी तरह सेहत आम्मा पर मौजूदा और साबिका रियासती हुकूमतों ने बहुत कम तवज्जो दी है। शहर में गंदगी और मच्छरों की बहुतात ने जिंदगी हराम कर रखी है। उन्होंने तेलुगु देशम पार्टी पर इजहार ख्याल करते हुए कहा कि चंद्रबाबू नायडू ने इन 5 वर्षों में सिर्फ वादे किए और एक वादा भी पूरा नहीं किया। वाईएसआरसीपी ने असेंबली में अपने एमएलए ज़रूर भेजे, लेकिन किसी एमएलए ने असेंबली में रियासत के मसाइल पर गुफ्तगू नहीं की और ना ही सवाल उठाए। वाईएसआरसीपी सरबराह जगन मोहन रेड्डी महज पादा यात्रा में अपना वक्त बर्बाद करते रहे। उन्होंने लोगों से गुजारिश की कि मोदी जैसे जालिम और मुतलकुल अनान पीएम को इख्तिदार से महरूम करने के लिए कांग्रेस पार्टी को वोट दें। उन्होंने अपने नए दफ्तर का इफ्तिताह किया और वहां से अपनी इंतखाबी मुहिम का आगाज़ किया। मीडिया मित्रुలకు నమస్కారములు। ఎన్నికల సంగ్రామం మొదలయ్యి 18 తేదీ నుంచి ఈరోజు అంటే 27 దాదాపు 10 రోజులు కావస్తుంది। అయితే కాంగ్రెస్ పార్టీ చాలామంది తక్కువ అంచనా వేయడం జరిగింది, ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అని। కానీ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది ఎక్కడ చూసినా। రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందంజ ఉంది, ప్రచారంలో దూసుకొని పోతోంది। అందులో భాగంగా మన కడపలో కూడా 126 కడప అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా నియమించడం జరిగింది। నేను అధిష్టానానికి నా తరఫున జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। అందులో మా జిల్లా బాధ్యులు గౌరవనీయులు ఎన్ తులసిరెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి గారు మంచి కార్యకర్తలను, పార్టీకి పనిచేసిన వారి సేవలను గుర్తించి అన్ని వాళ్ళకు ఈ పోటీ చేయుటకు అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషకర విషయం। ముఖ్యంగా మేము ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వం విఫలాలు, మోడీ చేసిన మోసాలు తీసుకెళ్తున్నాం। అలాగే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దాదాపుగా విస్మరించడం జరిగింది। ఆ విషయాలను తర్వాత గత 5 సంవత్సరాల క్రితం 2014లో వైఎస్ఆర్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయిన జగన్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలను ప్రజలు వారిని అసెంబ్లీకి పంపించడం జరిగింది। అయితే ప్రజా సమస్యలు మీద పోరాటం చేయాల్సిన జగన్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేసి ప్రజల సమస్యలను పక్కన పెట్టి కేవలము జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలకే పరిమితమైనారు। అంటే 2014 నుంచి ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని చెప్పి గత 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ వస్తుంది। ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా అదే పోరాటాన్ని అజెండాగా మార్చుకొని ప్రత్యేక హోదా మేము తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది। కానీ ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం। ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రత్యేక హోదా కొరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నమ్ముతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి చూస్తున్నారు। కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. మనకు మంచి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పినారంటే ఆ మాట మీద నిలబడతారనే దానికి నిదర్శనం 3 నెలల క్రితం జరిగిన రాష్ట్ర ఎన్నికలు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన విషయాన్ని అధికారంలోకి వచ్చిన 10 రోజుల లోపల చేస్తామని చెప్పిన రాహుల్ గాంధీ గారు ఆ పుట్టి ప్రజల్లోకి మనం వెళ్తున్నాం. తర్వాత అసెంబ్లీ అభ్యర్థిగా, కడప అసెంబ్లీ అభ్యర్థిగా మన కడప ప్రాంతంలో ఉన్న ముఖ్య 2 విషయాలు చాలామంది అడుగుతున్నారు. మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు కడప నగరానికి, కడప నియోజకవర్గానికి అని. నేను పెద్దగా మేనిఫెస్టో విషయాల మీద దృష్టికి పోవడం లేదు. ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఆల్రెడీ ఎజెండాలో ఉంది, విభజన చట్టంలో ఉంది. కాబట్టి అది ఎలాగూ మనకు ఉక్కు ఫ్యాక్టరీ మనకు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అయితే కడపలో ఉండే 2 ప్రాబ్లంలు నాకు తెలిసిన ప్రాబ్లం ఏమంటే, ఒకటి తాగునీటి సమస్య. ఈ తాగునీటి సమస్య మనకు కార్పొరేషన్ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలు, ప్రాంతాలు నీటి ఎద్దడితో చాలా బాధపడుతున్నాయి. కానీ అన్నం లేకపోయినా నీళ్లు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి తాగునీటి ఎద్దడి లేకుండా చేయాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యునిగా ఉంటుంది. అది ఏ రకంగా మేము చేస్తామనంటే, సోమశిల బ్యాక్ వాటర్ను మనం తీసుకుని రావచ్చు. సోమశిల బ్యాక్ వాటర్ తీసుకొస్తే ఒక ప్రాంతము నీటి సమస్య లేకపోతుంది. అలాగే గాలేరు నగరి నుంచి ఎర్ర చెరువుకు నీళ్లు తీసుకొస్తే గ్రావిటీతో పైనుంచి నీళ్లు కూడా మనకు మోటార్లతో లిఫ్ట్ చేయకుండా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కడపలో తాగునీటి సమస్య లేకుండా పోతుంది, సస్యశ్యామలం అవుతుంది, బోర్లలో నీళ్లు వస్తాయి, బావుల్లో నీళ్లు వస్తాయి, ఇవన్నీ అవుతాయి. కాబట్టి తాగునీటి సమస్య లేకుండా పోతుంది. కాబట్టి దీనికి కృషి చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నేను గెలిచిన తర్వాత నాకు ఉంటుంది. తర్వాత మరీ ముఖ్యమైనది ఏమంటే ప్రజల ఆరోగ్యం. ప్రజల ఆరోగ్యం ఇక్కడ కడపలో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఏమంటే, నగరం మధ్యలో బుగ్గవంక ఒకటి ప్రవహిస్తున్నది. అందులో నీళ్లు ప్రవహించడం లేదు, కానీ మురికి నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ వ్యర్థాలన్నీ తీసుకెళ్ళి బుగ్గవంకలో వేయడం అనేది జరుగుతుంది. అక్కడ దోమల ఉత్పత్తి ఫ్యాక్టరీలు ఉన్నాయి. దోమల ఉత్పత్తి ఫ్యాక్టరీలు, ఆ ఫ్యాక్టరీలు ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఆ దోమల వలన ఈ పక్క రవీంద్రనగరు, అటుపక్కన కడప మన కడప నగరం పాత ప్రాంతమైన ఈ మోచంపేట, అల్మాస్పేట, ఆగాడి ఈ ప్రాంతాల ప్రజలు ఈ దోమల వల్ల చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాబట్టి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలి, అదే అజెండాగా పెట్టుకోవాలి. కాబట్టి బుగ్గవంకను ఎప్పుడైతే దాన్ని అది బ్యూటిఫికేషన్ అంటారా ఇంకొకటి అంటారో నాకు తెలియదు, కానీ దాన్ని మటుకు శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దాని మీద దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ 2 విషయాల మీద నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. రాబోయే రోజుల్లో మనము ఖచ్చితంగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వచ్చిన వెంటనే తాగునీటి సమస్య, తర్వాత ప్రజల ఆరోగ్యం గురించి మేము దాని గురించి అజెండాగా తీసుకొని కడప పట్టణంలో ఉండే ఈ ప్రాంతాలకు ఇక్కడ ఉండే ప్రజలకు ఆ రకంగా సేవ చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. తర్వాత మనం పోయిన తర్వాత ప్రజల్లో మంచి స్పందన ఉంది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు వస్తారు అని చూడటం జరుగుతుంది. ఈ రాక్షస పాలన, మోడీ రాక్షస పాలన ఎప్పుడు పోతుందని చూస్తున్నారు. కాబట్టి మాకు ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కేంద్రంలో, రాష్ట్రంలో వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఈరోజు కడప అసెంబ్లీకి మనకు అందరికీ అందుబాటులో ఉన్న అత్యుత్తమైన వ్యక్తి నజీర్ అహ్మద్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ఈరోజు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాడు. అన్ని విధాల సౌమ్యుడు. మా పార్టీకి 5 సంవత్సరాల నుంచి అన్ని విధాల ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి నజీర్ గారు. ఆయనకు ఈరోజు కడపలో ప్రజలు బ్రహ్మరథం పడతారనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. అట్లాగే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పెట్టిన పథకాలు అయితేనేమి ఏవి కూడా జనాలలో చాలా విపరీతంగా చూసుకొని పోయినాయి. ఈ 2 పార్టీలు కూడా విఫలమైనవి.
మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు మంచి జరుగుతుందనే ఒక ఆలోచన ప్రతి జనాలలోకి వెళ్ళిపోయింది. కాబట్టేసి మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ దఫా మేము ముందుంటామనేది మేము వ్యక్తపరుస్తున్నాం. ఈ ఎన్నికల్లో కడప జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. సామాజిక న్యాయానికి 2 లోక్సభ సీట్లు ఉంటే కడప లోక్సభ సీటుకు ప్రముఖ సంఘ సేవకుడు, ఒక బీసీ నేత అయినటువంటి గుండ్లకుంట శ్రీరాములు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. 2 పార్లమెంట్ ఉంటే ఒకదానికేమో కడప పార్లమెంటుకేమో బీసీ నేత సంఘ సేవకుడు గుండ్లకుంట శ్రీరాములు గారికి ఇవ్వడం జరిగింది. రాజంపేట లోక్సభ వచ్చేసి ఒక మైనారిటీ నాయకునికి ఇవ్వడం జరిగింది. ఒకటేమో బీసీ నాయకునికి, ఒకటేమో మైనారిటీ నేతకు. ఇంకా మిగతా పార్టీలు ఎవరికి ఇచ్చింది మీకు తెలుసు. ఇక 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మహిళలకు, మైనారిటీలకు, బీసీలకు, బలిజా కాపు కమ్యూనిటీకి ప్రాముఖ్యత పెద్దపీట వేయడం జరిగింది. మహిళలకు సంబంధించి మొత్తము 10 అసెంబ్లీ సీట్లకు గాను 3 అసెంబ్లీ సీట్లలో మహిళలకు ఇచ్చాం. కోడూరు, జమ్మలమడుగు, బద్వేలు. మిగతా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడమే కానీ వాళ్ళు చేతుల్లో మాత్రం చూపించేది లేదు. కేవలం మాటల్లో మాత్రమే మహిళా సాధికారత మిగతా పార్టీలకు. కానీ మేము మాటల్లో, చేతల్లో మహిళా సాధికారత చూపించాము. 10కి 3 సీట్లలో మహిళలు నిలబెట్టాము. నెక్స్ట్ బీసీలకు సంబంధించి నేను ఇంతకుముందే చెప్పాను, కడప ఎంపీ సీటు ఇవ్వడంతో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చాం బీసీలకు. ఇక మైనార్టీలకు సంబంధించి ఎంపీ సీటుతో పాటు కడప, రాయచోటి 2 అసెంబ్లీ సీట్లు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. జిల్లాలో బలిజా కాపు కమ్యూనిటీ ప్రిడామినెంట్గా ఉంది. ఈ కమ్యూనిటీ కూడా 2 సీట్లు రాజంపేట, మైదుకూరు. కాబట్టి సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పెద్దపీట వేసింది. మహిళలకు, మైనార్టీలకు, బీసీలకు, బలిజా కాపు కమ్యూనిటీకి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎలాగో వచ్చేసి రిజర్వ్ నియోజకవర్గాలు 2 ఉన్నాయి, అన్నీ ఇచ్చారు. మిగతా పార్టీ కూడా ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా గాంధీ వారసత్వానికి, గాడ్సే వారసత్వానికి, ప్రజాస్వామ్యవాదులకు, నియంతలకు, అహింసావాదులకు, హింసావాదులకు మధ్య ఈ ఎన్నికల కురుక్షేత్రం జరగబోతా ఉంది. గాంధీ వారసత్వానికి, గాడ్సే వారసత్వానికి, అహింసావాదులకు, హింసావాదులకు, ప్రజాస్వామ్య ప్రియులకు, నియంతలకు మధ్య జరగబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ గాంధీ వారసత్వానికి, ప్రజాస్వామ్యానికి, అహింసావాదానికి ప్రతీక కాంగ్రెస్ పార్టీ. ఆ పక్క బీజేపీ పార్టీ గాడ్సే వారసత్వానికి, హింసా విధానానికి, నియంతృత్వ విధానానికి ప్రతీకగా ఆ పక్క బీజేపీ ఉంది. ఈ 2 పార్టీల మధ్య దేన్ని ఎంపిక చేసుకోవాలి? భారతదేశపు భవిష్యత్తు ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. భవిష్యత్తులో మళ్ళా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి అంటే కాంగ్రెస్ రావాలి, రాహుల్ ప్రధాని కావాలి. ఇంకా ఎన్నికలు జరగవు. భవిష్యత్తులో భారతదేశంలో ఎన్నికలంటూ ఉండవు.
పొరపాటునో గ్రహపాటునో బీజేపీ వచ్చి నరేంద్ర మోడీ పీఎం అయితే. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ ఈ దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా సర్వనాశనం చేయాలనో అన్ని విధాలుగా చేసింది. బీజేపీ అంటే బరి తెగించిన జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు. ఇది బరి తెగించిన జనతా పార్టీ. నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నమ్మించి మోసగించేవాడు. ఈ 5 సంవత్సరాలలో ప్రజలకు అచ్చేదిన్ బదులు చచ్చేదిన్లు ఇచ్చింది ఆ పార్టీ. అచ్చేదిన్ బదులు చచ్చేదిన్లు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి 5 మంది గాంధీలను ఇస్తే బీజేపీ 3 మోడీలను ఇచ్చింది. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, నరేంద్ర మోడీ. ఈరోజు మోడీ అని పేరు వింటానే ఒకప్పుడు మన చిన్నప్పుడు పిల్లలను భయపెట్టడానికి బూచోడు వచ్చాడు అనేవాళ్ళు పెద్దోళ్ళు. బూచోడు అంటే బుషిధర. ఈరోజు ఆ విధంగా ఈరోజు మోసానికి, దోచుకో పారిపో పథకానికి, ఈయన పెట్టిన పథకం పేరు దోచుకో పారిపో. బ్యాంకుల్లో దోచుకో, విదేశాలకు పారిపో, దోచుకో పారిపో పథకం. అంటే మోడీ అంటే మోసానికి ఆ పేరు ప్రతీకగా నిలిచింది. బీజేపీ పార్టీ, మోడీ గారు 25 మంది సంపన్నుల కోసం ఆయన పథకాలు, 25 మంది సంపన్నుల కోసం దోచుకో పారిపో పథకం, బ్యాంకుల్లో బాదుడు పథకం. కానీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ 25 కోట్ల మందికి బీదలకు కనీస ఆదాయ పథకం. ఆయనేమో 25 మందికి సంపన్నులకు దోచుకో పారిపో పథకం. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ 25 కోట్ల మందికి పేదలకు కుటుంబ కనీస ఆదాయ పథకం. రైతులకు సంబంధించి రుణమాఫీ పథకం కాంగ్రెస్ది. ఆయన దాన్ని లాలీపాప్ పథకం అంటాడు. రుణమాఫీ పథకాన్ని మోడీ గారి దృష్టిలో లాలీపాప్ పథకం అంట. అంటే రైతులను అవమానపరిచే స్టేట్మెంట్ అది. కాబట్టి మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, పేదల వ్యతిరేక ప్రభుత్వం. కాంగ్రెస్ పేదల పక్షపాతి, రైతు మిత్ర పార్టీ. కాబట్టి ఈ 2 పార్టీల మధ్య ఈరోజు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆటలో అరటి తొక్కలాగా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో ఆటలో అరటి తొక్కలు ఈ ప్రాంతీయ పార్టీలు 3: వైకాపా, టీడీపీ, జనసేన. ఈ వైకాపాకు బీజేపీకి ఉన్న అనుబంధం అది ఫెవికాల్ బంధం. వైకాపాకు బీజేపీకి ఉన్న బంధం ఫెవికాల్ బంధం, నల్ల తుమ్మ బంక బంధం. అనేక సందర్భాల్లో మనకు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు బంద్ చేస్తే ఈ పార్టీ మాత్రం పాల్గొంది. ర్యాపిల్ గురించి పల్లెత్తు మాట మాట్లాడు జగన్మోహన్ రెడ్డి.
ఇంకా కోడికత్తి కేసుకు సంబంధించి ఎన్ఐఏ కేంద్ర ప్రభుత్వము ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది వాళ్ళ బంధానికి మరింత యాడ్ చేసింది. కాబట్టి ఆ రెండు పార్టీల మధ్య లాలూచి, బీజేపీ వైకాపా మధ్య లాలూచి బంధం, ఫెవికాల్ బంధం, నల్ల తుమ్మ బంక బంధం. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాన్కి వేసినా కమలానికి వేసినా ఒకటే. బీజేపీకి వేసినా జగన్కి వేసినా ఒకటే. కేవలం ఎన్నికల వరకు నై బీజేపీ, ఎన్నికలు అయిపోతానే సై బీజేపీ. జగన్ ప్లాను ఎక్కడ మైనార్టీల ఓట్లు పోతాయో, బీజేపీతో ఉంటే ఎక్కడ ప్రజల ఓట్లు పోతాయో అని ఎన్నికల వరకు నై బీజేపీ, ఎన్నికలు అయిపోతానే సై బీజేపీ. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే చందం జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి పొరపాటునో గ్రహపాటునో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడం అంటే, వైకాపాకు ఓటు వేయడం అంటే, జగన్కు ఓటు వేయడం అంటే నరేంద్ర మోడీకి, ఒక నియంతకు, ఒక మోసగాడికి ఓటు వేసినట్లే. ఇంకా నెక్స్ట్ టీడీపీ ఉంది. ఇది ఒక అవకాశవాద పార్టీ, దీన్ని నమ్మేదానికి లేదు. గతంలో ఇదే బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఒకసారి. మసీదులు, బీజేపీ మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేకల్లా ఆ మసీదులు కూల్చే పార్టీతోనే పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ ఈ లోపల కొంత బెడిసి కొట్టింది. కాబట్టి ఇది ఒక అవకాశవాద పార్టీ, దీన్ని నమ్మేదానికి లేదు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా జై బీజేపీ సై బీజేపీని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీ అది తాడు బొంగరం లేని పార్టీ, అది కట్టుకొని చాలదు, కప్పుకొని చాలదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాబట్టి దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మైనారిటీల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ప్రజలు విచక్షణతో మీ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, హస్తం గుర్తుపై ఓటు వేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ప్రజలు కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. మంచి వాళ్లకు, మంచి చేసే పార్టీకి ఓటు వేయాలని చెప్పి ప్రజలను మేము కోరుతున్నాం.